ఇదే మీకు చివరి అవకాశం. మర్యాదగా చెప్పండి, ఆ న్యూక్లియర్ వెపన్ సీక్రెట్ ఎక్కడ దాచారు? మా కుంకా చింగ్ బాస్ గురించి మీకు సరిగ్గా తెలియదు. ఆయన చాలా భయంకరమైన వాడు. ఆయన చేతిలో ఎవరు బ్రతికి పట్టగట్టలేరు. మాకేం తెలియదు బాస్. కుంకర్ సింగ్ నుంచి తప్పించుకోవడం అంత ఈజీ అయిన విషయం కాదు. వీళ్ళకు నిజంగానే ఏ విషయమో తెలియదు. వీళ్ళ కెప్టెన్ విజయ్ ఎక్కడున్నాడో కనిపెట్టండి. వాడిని పట్టుకోవాలి. వాడితో మనకు చాలా పని ఉంది. వాడి దగ్గర ఒక న్యూక్లియర్ వెపన్ కూడా ఫార్ములా ఉంది. అది కావాలి. వాడిని పట్టుకోండి. కుంకా సింగ్, కెప్టెన్ విజయ్ తప్పించుకున్నాడు. వాడు ఇప్పుడు వేద హాస్పిటల్లో ఫుల్ సెక్యూరిటీలో ఉన్నాడు. సెక్యూరిటీలో ఉన్నవాడిని తీసుకురావడంలోనే మనకు మజా ఉంటుంది. వెళ్ళండి, వెళ్ళి ఆ విజయ్ గారిని తీసుకురండి. ఈ కుంకా సింగ్ దగ్గర తప్పించుకోవడం అంత ఈజీ కాదు. తాతగారు, కెప్టెన్ విజయ్ గారు ఇతను. విజయ్ గారు, ఇతనే మా తాతగారు. నమస్కారం. తర్వాత ఇతడే అతని గ్రాండ్ సన్ శివ. శివ తర్వాత వీళ్ళందరూ శివ స్నేహితులు. కెప్టెన్ విజయ్, అసలు ఇదంతా ఎలా జరిగింది? లడ్డు సింగ్, నేను నా టీము ఒక సీక్రెట్ మిషన్ లో ఉన్నాం. మేము ఉన్న చోటుని వెతుక్కుంటూ శత్రువులు వచ్చేసారు. నేను ఎలాగైతేనే అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేసాను. నా స్నేహితులు ఇంకా అక్కడే బందీలుగా ఉన్నారు. సరే సరే, మీరు మాట్లాడొద్దులే. డాక్టర్ గారు మీరు మాట్లాడకూడదని చెప్పారు కదా. అందరూ బయటికి వెళ్ళండి, పేషెంట్ రెస్ట్ తీసుకోవాలి కదా. అలాగే, మేము మళ్ళీ వస్తాంలే. మీరు దిగులు పడకుండా ఉండండి. పాటలతో వెళ్ళకపోతే బాస్ మనం పడతారా? నాకెందుకో డౌట్ గానే ఉంది. త్వరగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. బాస్ మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మర్యాదగా ఆయన్ని వదిలేండి అంకుల్. రే పిల్లాడా, మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో, లేదంటే పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. అసలు అక్కడ ఏం జరుగుతుంది? అక్కడేదో ప్రాబ్లం అనుకుంటాను, రండి వెళ్ళి చూద్దాం. ఇగో వస్తున్నా. ఏం జరుగుతుంది? ఆపండి, కావట్లేదు. ఇరిగిపోయింది. శివ, ఇప్పుడే కెప్టెన్ ని ఎవరో విండో ద్వారా తీసుకువెళ్ళిపోయారు. త్వరగా రా. కెప్టెన్ విజయ్ మనం ఎలాగైనా కాపాడి తీరాలి. ఆయన ఎలా కాపాడాలో నాకు చెప్పండి చాలు. కెప్టెన్ ఎక్కడున్నారో మీకు తెలుసా సార్? ఐఎమ్ నాట్ షూర్, కానీ ఒక చోట నాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. కానీ ఇది నిజమా కదా అని తెలిసేంత వరకు మేము మా కమాండర్స్ ని పంపించాం. ఎందుకంటే అక్కడ చాలా మంది మనుషులు ఉన్నారని తెలిసింది. ముందు అదే ఒరిజినల్ స్పాట్ అని మాకు ఏదైనా ఎవిడెన్స్ దొరుకుంటే మేము వెంటనే కమాండర్స్ ని దించేవాళ్ళం. సార్, మరి నేను అక్కడికి వెళ్ళొచ్చా సార్? అసలు నేను చెప్పాలనుకున్న మాట నువ్వు చెప్పేశావు శివ. తర్వాత సార్,
శివ మీద ఎవరికి అసలు అనుమానం అనేది రాదు. వాడు చూడడానికే చిన్నపిల్లవాడిలా ఉంటాడు, కానీ కమాండోకు తక్కువైన వాడేం కాదు. వాడక్కడికి వెళ్ళి ఫోటో పట్టుకొస్తాడులే. ఆ తర్వాత మీరు ఫోర్సుతో వెళ్ళి మీ వాళ్ళని తీసుకురావచ్చు. థాంక్స్. ఓ ఐడియా చాలా బాగుంది, కానీ తనకి బ్యాకప్ సపోర్ట్ ఎవరైనా పంపిస్తే బాగుంటుంది కదా. ఎందుకంటే శివకి ఏదైనా సహాయం కావాలంటే నేను లడ్డూ సింగు మారు వేషాల్లో వెళ్ళి శివకు సాయం చేస్తాం. అందుకే మేమిద్దరం పెడతాం. శివతో పాటు మేము కూడా మారువేషంలో వెళ్తాం సార్. మేమెందుకు? ఒకవేళ ఏదైనా జరిగిందంటే మేము అక్కడి నుంచి పరిగెట్టుకుని రాలేము. అరే నువ్వెందుకు భయపడతావు? అదే నేనున్నానుగా. సార్ మేము వెళ్ళి తప్పకుండా ఎవిడెన్స్ తో తిరిగి వస్తాం సార్, మీరు దిగులు పడకండి. ఓకే శివ, ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ నీకు నేను పర్మిషన్ ఇస్తాను. మనకిప్పుడు వేరే ఆప్షన్ లేదని చెప్పాలి, ఎందుకంటే మనకి సమయం చాలా తక్కువగా ఉంది. గుడ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్. శివ, సైకిల్ ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? హఠాత్తుగా అది మనకి అవసరం అవుతుంది కదా, అందుకే. ఎవరు వాళ్ళిద్దరు? చూడ్డానికి చాలా వింతగా ఉన్నారు. వాళ్ళ ఒకడు షూ వేసుకుని వస్తున్నాడు చూడు. చూస్తే ఆర్మీ వాళ్ళగా లేదు, పోలీసు వాళ్ళ ఉన్నాడు. గ్రామస్తుల్లా వేషం వేసుకున్నారు, కానీ షూ మాత్రం మర్చిపోయారు అనుకుంటాను. ఇప్పుడు కనిపెడతాను చూడు. ఇదిగో లడ్డూ సింగు, నువ్వేం చేయబోతున్నావు? నీ పేరు, నీ ర్యాంక్ ఏంటో చెప్పు. ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ సార్. కానీ మీరు ఎవరు సార్? మేము ఎవరనేది ఇక్కడ ముఖ్యం కాదు, నువ్వు ఎవరన్నది ఇక్కడ ముఖ్యం. నువ్వెవరో మాకు తెలిసిపోయింది కదా, అంత ధైర్యమా మీకు ఇక్కడికి రావడానికి? రండి నాతో పాటు. లడ్డూ సింగు, నువ్వు శుద్ధ వేస్ట్ అయ్యా. ఇంతవరకు నువ్వు షూట్ చేయడం నేను చూడనే లేదు. అయితే ఇప్పుడు చేస్తావా? నీకోసం నేను దొరికిపోయాను. రేవా, లడ్డూ సింగారను తాతయ్య అసలు కనిపించట్లేదేంటి? ఒకవేళ వాళ్ళిద్దరిని ఎవరైనా బంధించారేమో శివ. నువ్వు కరెక్ట్ గానే చెప్పావు అమ్మాయి. వాళ్ళిద్దరు ఇప్పుడు మా చేతిలో బందీలుగా ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా నోరు మూసుకొని నా వెనకాలే రావాలి, లేకపోతే మేము ఎక్కడికైనా వెళ్తే దానికి ఒక కారణం ఉంటుంది. ఫోన్ కూడా కలవడం లేదు. రండి మనమే ఇక్కడి నుంచి వెళ్దాం. తాతయ్య ఎక్కడైతే ఉంటారో తప్పకుండా ఆ మనుషులు కూడా అక్కడే ఉంటారు. డాక్టర్, వీడి వెంటనే స్పృహలోకి రావాలి. నాకు ఆ సీక్రెట్ ఫార్ములా వెంటనే తెలియాలి. ఇలా చూడండి సార్, ఇతనికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల మైకంలో పడి ఉన్నారు. ఇతనికి స్పృహ రావడానికి కొంత టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా స్పృహ వస్తుంది. బాస్, వీళ్ళు మన ఏరియాలో తిరుగుతుండగా వీళ్ళని నేను పట్టుకున్నాను బాస్. వీళ్ళు పోలీసు వాళ్ళు బాస్. చూడండి, ఈ ఓంకా సింగ్ నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. మీరిద్దరూ ఇతన్ని కాపాడడానికి కోసమే కదా వచ్చారు ఇక్కడికి. అయితే మీకు ఆ సీక్రెట్ వెపన్ ఫార్ములా తెలిసి ఉండాలి. ఇన్స్పెక్టర్, నువ్వు చెప్పు, ఆ సీక్రెట్ వెపన్ ఫార్ములా ఎక్కడా? లడ్డూ సింగ్, నేను పోలీస్ వాడినే. నువ్వు ఏం చేయాలనుకుంటావో చేసుకో, కానీ నేను నీకు ఒక్క మాట కూడా చెప్పనంటే చెప్పనంతే. చెప్తాను. పైకి లాగండి. పైకి నా వల్ల కావట్లేదు. పైకి లాగండి. ఏంటి ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్, నా కోపాన్ని పూర్తిగా చూపించక ముందే ఒప్పుకున్నావే. నా సమయం వృధా చేయకుండా త్వరగా చెప్పు, ఆ సీక్రెట్ వెపన్ గురించి నీకు ఏమేం తెలుసో చెప్పు. మీరు ఆర్మీ వాళ్ళు కొందరిని పట్టుకొచ్చారు కదా, వాళ్ళ గురించి మా పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక పోలీస్ వాడిని కదా నేను, వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత నాదే కదా. వేరేం తెలీదు, మిగతా అవి మేజర్ గారికి తెలుసు. అతనికి స్పృహ రాగానే తెలుసుకో. కట్టిపడేయండి.
ఏ డాక్టర్, కెప్టెన్ విజయ్ వెంటనే స్పృహలోకి రావాలి. ఇవన్నీ చూడడానికి ఒకేలా ఉన్నాయే. మనకి కన్ఫ్యూజ్ అయితే ఇక నుంచి బయటపడడం చాలా కష్టమైపోతుంది. దీనికి ఇప్పట్లో ఒక మార్గం దొరకదు. నేను సూపర్గా ఓ పాట పాడేస్తాను. నా పాట విని ఖచ్చితంగా శివ ఇక్కడికి వచ్చేస్తాడు. శివా ఎక్కడున్నావా, శివా ఎక్కడున్నావా, శివా శివా ఎక్కడున్నావా. సారు పాట ఆపండి, ఎంత దారుణంగా పాడకండి. త్వరగా ఇక్కడికి రా. మీరు ఎంత అరిచినా మిమ్మల్ని ఎవరు బయటకు వదలరు. ఇలాగే పాడుకుంటూ ఉండండి. శివా ఎక్కడున్నావా, శివా. అరే అది తాతయ్య పాడే శబ్దం కదా. రండి మనం ఇక్కడి నుంచి వెళ్ళి చూద్దాం. ఆయన తప్పకుండా ఇక్కడే ఎక్కడో ఉంటారు. కానీ ఎక్కడున్నారో ఎలా కనిపెట్టాలి? తాతయ్య వాయిస్ భయంకరంగా ఎక్కువ అవుతుంది కదా. శివా ఎక్కడున్నావా, త్వరగా ఎక్కడికి రా, నన్ను వెతుక్కుంటూరా. శివా 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 నన్ను వెతుక్కుంటూ ఎక్కడికి రా. నాకు చాలా భయంగా ఉంది. మనం దారి తప్పిపోయాం. ఇప్పుడు ఇంటికల్లా వెళ్ళాలి. నాకెందుకో ఆ ఇంట్లోంచే సౌండ్ వస్తుందనిపిస్తుంది. నువ్వే విను. ఆ ఇంటి కిటికీలు ఎలా ఆడుతున్నాయో చూడు. శివా శివా తాతయ్య తాతయ్య తలుపు తెరవండి తాతయ్య. నాన్న నువ్వు వచ్చేసావా? వెరీ గుడ్. కానీ ఈ విండో తెరవడం చాలా కష్టం. తాతయ్య అయితే మీరు కొంచెం తప్పుకోండి. అవును తాతయ్య గారు, లడ్డూ సింగ్ గారు ఎక్కడున్నారు చెప్పండి. శివ, ఆర్మీ వాళ్ళంతా ఈ రూమ్ లో ఉన్నారు. వాళ్ళంతా కలిసి లడ్డూ సింగ్ ని అడవిలోకి తీసుకెళ్లారు. త్వరగా రండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు? బాస్ వాళ్ళంతా తప్పించుకొని పోతున్నారు. ఏంటి? ఈ ఓంకార్ సింగ్ నుంచి తప్పించుకోవడం అంత ఈజీ అయిన పని కాదు. ఈ విషయం మన వాళ్ళందరికి తెలియచేయి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. ఎవరు నా నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. తాతయ్య మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. తాతయ్య, రేవా, మీరందరూ ఈ డైరెక్షన్ నుంచి నన్ను ఫాలో అవ్వండి. బయటికి వెళ్ళే దారి ఇటే ఉంది. త్వరగా, కొంచెం వేగంగా. ఇక మనం బయటికి వెళ్ళబోతున్నాం. ఈ ఓంకార్ సింగ్ నుంచి తప్పించుకోవడం అంత ఈజీ అయిన పని కాదు. కెప్టెన్ మర్యాదగా మాకు అప్పగించి వెళ్ళండి. రే చిన్నపిల్లడా, నువ్వు సైకిల్ చాలా బాగా తొక్కుతున్నావు. కానీ నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళడం మాత్రం కుదరదు. ఇది ఓంకార్ సింగ్ చక్ర వ్యూహం చిన్నపిల్లడా. పిల్లాడిని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ.
మీలో ఏ ఒక్కరిని నేను వదిలిపెట్టాను. ఇక్కడ ఏం జరుగుతుంది? విజయ్, మేమంతా మిమ్మల్ని కాపాడడానికే వచ్చాం. సోల్జర్స్, ఏంటి అలా చూస్తూ నిలబడ్డారు? అటాక్ చేయండి. ఇక వాళ్ళు లెగవలేరు. రండి, త్వరగా ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం. తర్వాత సెలబ్రేట్ చేసుకుందాం. ఈ ఉంకా సింగ్ నుంచి తప్పించుకొని వెళ్ళడం అంటే అంత ఈజీ అనుకున్నావా శివ? లోడ్ అండ్ ఫైర్. ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి. చాలు శివ, చాలు శివ, నా వల్ల కావడం లేదు. ఇంకా ఏం కొడతావా బాబు? చాలు, నా వల్ల కావడం లేదు. పిల్లోడుగా ఉండి కూడా ఇలా కొడుతున్నావేంట్రా బాబు నువ్వు? ఇక మించి నా బాడీ తట్టుకోలేదు బాబు, నన్ను క్షమించు. నోర్మయ్ అన్న, ఇక జైల్లో కూర్చుని ఏడుస్తూలే చిన్న పిల్లట్లా ఏడుస్తున్నావేంటి? ఇంత పెద్ద మీసం పెట్టుకుని సిగ్గులాకపోతే నోర్మయ్ అన్నాను. నీలాంటి ధైర్యస్తుని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది బాబు. మన దేశంలో నీలాంటి ధైర్యం గల కుర్రాళ్ళు ఉన్నంత వరకు మన దేశానికి ఏం కాదు. నేను నిజమే చెప్తున్నాను. వి సెల్యూట్ యూ.